ప్లస్ మనకి యూపీఎస్సీ నుంచి ఒక షార్ట్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట 52/2026. ప్లస్ మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క ఈపీఎఫ్ఓకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకటి ఏంటంటే ఒక పోస్ట్ వచ్చేసరికి మనకి ఏఓ అంటారు, రెండోది వచ్చేసరికి ఏపీఎఫ్సి. సో ఫస్ట్ పోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఈఓఎఫ్ఓ అనమాట. రెండోది వచ్చేసరికి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఓన్లీ ఒక ఏపీ ఎఫ్సి పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో కూడా యూఆర్లో 29 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 08 ఉన్నాయి, ఓబీసీలో 18 ఉన్నాయి, ఎస్సీలో 15, ఎస్టీలో 10 అనమాట. అలాగే పీడబ్ల్యూడీలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే యాక్చువల్గా ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించినటువంటి ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి 156 వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు వచ్చేసరికి ఏపీఎఫ్సి 74, టోటల్గా 230 వేకెన్సీస్ అయితే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకి ఫిలప్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఈ సంవత్సరం ఏంటంటే ప్లస్ మనకి ఈ సంవత్సరం కేవలం ఈఓఎఫ్ఓలోనే దాదాపుగా 311 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ డిపార్ట్మెంట్లో అయితే వీటినైతే ఇంటర్నల్గా అయితే ఫిలప్ అయితే చేయడం జరుగుతున్నది. ఎటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది త్రూ యూపీఎస్ అనేది లేదనమాట ఈ సంవత్సరం 2026లో. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఇంటర్నల్గా ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకొని ఎటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేయకుండా ఇంటర్నల్గా అయితే ఫిల్అప్ అయితే చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ పోస్ట్ అనేది ఈ సంవత్సరం లేదనమాట. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ అనేది లేదు. కేవలం ఏంటంటే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్సికి మాత్రమే ఈ సంవత్సరం అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 22 ఆగస్ట్ 2026 అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి. అలాగే చూసుకుంటే 11 సెప్టెంబర్ 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ ఇంకా మనకి ఈ యొక్క ఏపీఎఫ్సి వేకెన్సీస్కి సంబంధించి 18 to 35 ఇయర్స్ అనమాట. ఎవరికంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 38, ఇంకా ఎస్సీ ఎస్టీకి 40 ఇయర్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఎస్టీకి వేకెన్సీస్ లేవు కాబట్టి వాళ్ళు ఏంటంటే జనరల్ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. ఈ సంవత్సరం ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీకి కూడా వేకెన్సీ ఉన్నాయి, వాళ్ళకి 40 ఇయర్స్ అనమాట అప్పటి ఏజ్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి 45 ఇయర్స్ అనమాట. ఇంకేంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఎనీ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఫీజుకి సంబంధించి ఏంటంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి యూఆర్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్కి 25 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదనమాట, 0 ఫీజు అనమాట. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి పెన్ అండ్ పేపర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. ప్లస్ మనకి ఏంటంటే 2 hours డ్యూరేషన్ అనమాట. అన్ని క్వశ్చన్స్ కూడా ఈక్వల్ మార్క్స్ క్యారీ చేసుకుంటే మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. ఇంగ్లీషు అలాగే హిందీలో అయితే మనకి పేపర్ ఉంటుందన్నమాట. రాంగ్ ఆన్సర్స్కి 3rd అనేది తీసేయడం జరుగుతుంది అనమాట.